వాస్తవంగా పాకిస్తాన్, ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య చర్చల కోసం ప్రయత్నిస్తుంటే మొదటి విడత చర్చలు పూర్తయ్యాక రెండో విడత చర్చలు అట్లాగే సాగుతున్నాయి. అదుగో ఇదిగో అంటూనే ఉన్నారు, నడుస్తూనే ఉంది. ఈలోపు ఈ చర్చల గ్యాప్లో ఇరాన్ మాత్రం పాకిస్తాన్కి షాక్ ఇస్తోంది. ఇరాన్ పాకిస్తాన్ సరిహద్దు దగ్గర సిస్తాన్, బలూచిస్తాన్ దగ్గర ఉగ్ర గ్రూపులు యాక్టివ్గా ఉంటుంటాయి. 2023 నుంచి ఆ ప్రాంతాన్ని వేరే దేశంగా ప్రకటించాలని డిమాండ్. వాస్తవంగా ఈ గుంపులు సున్నీ ముస్లింలకు చెందినవి, కానీ ఇరాన్లో షియా ప్రభుత్వం ఉంది. ఈ మత విభజన ఆయుధంగా మార్చి అక్కడ తిరుగుబాటు రేపే ప్రయత్నం అయితే జరుగుతూ వచ్చింది. అయితే జైష్ అల్ అదిల్ లాంటి సంస్థలు యాక్టివ్గా ఉన్నాయి. పాకిస్తాన్ నేల మీద ఆశ్రయం తీసుకుంటూ ఇరాన్ దగ్గర దాడులు చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇస్లామాబాద్లో శాంతి చర్చల టేబుల్ సిద్ధమైనటువంటి సందర్భంలో సైలెంట్గా జరుగుతున్నది ఏంటయ్యా అంటే, ఇరాను యుద్ధంలో పనిగా కొట్టేస్తుంది. ఏప్రిల్ 21, 22 రెండో రౌండ్ చర్చలు జరగాల్సిన టైంలో పంజ్గూర్, కీచ్ ప్రాంతాల్లో ఇరాన్ డ్రోన్స్ దాడి చేసింది. ఇవి ఇరాన్ వ్యతిరేక గుంపులకు సంబంధించినటువంటి క్యాంప్స్, పాక్ నేలలో ఉన్నటువంటి క్యాంప్స్. అంటే టైం చూసి దెబ్బ కొట్టింది. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే కౌకు దెబ్బ లాంటిది, బయటికి చెప్పుకోలేదు. చెప్పుకుంటే ఈ చర్చల వ్యవహారం ఇదైపోతుంది. ఇంకోటి, ఇరాన్ని దెబ్బ తీసే కుట్రలు, అంటే ఇరాన్ ముస్లిం దేశమే, పాకిస్తాన్ ముస్లిం దేశమే. ఆ కారణంగానే అసలు ఈ చర్చలకి ఇరాన్ ముందుకు వచ్చింది. ఆ పక్కన ఉన్న ముస్లిం దేశాన్ని నాశనం చేసే ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తోంది అన్నటువంటి పాయింట్ ఇక్కడ నడుస్తోంది. పంజ్గూర్, కీచ్ ప్రాంతంలో ఇరాన్ డ్రోన్స్ దాడికి 100 మంది పాకిస్తాన్ తయారు చేసిన తీవ్రవాదులు ప్రాణాలు కోల్పోయారన్నటువంటిది కొత్త అంశంగా నడుస్తోంది, చర్చకు వస్తోంది. ఇదే సందర్భంలో ఈ సిస్తాన్ కొండల దగ్గర నుండి మామూలుగా ఆయిల్ స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఇరాన్లో చౌకగా కొని అది పాకిస్తాన్లో అమ్ముతూ ఉంటారు. అందుకనే అక్కడ పాకిస్తాన్లో కొన్ని చోట్ల పెట్రోల్ 50 రూపాయలకి వీళ్ళు కొనేసి 90 రూపాయలకి, 100 రూపాయలకి అమ్ముతుంటారు. పాకిస్తాన్ కరెన్సీలో ఇంకో 100 రూపాయలు యాడ్ అయ్యి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆ గ్రూపులు ఆ డబ్బులతోనే ఇంతకాలం నడిచినాయి, పాకిస్తాన్ తయారు చేసిన తీవ్రవాద గ్రూపులు. ఇప్పుడు తాజా పరిస్థితి ఏంటయ్యా అంటే, ఈ పాకిస్తాన్లోనే చీలికలు తీసుకురావడమా, లేకపోతే ఇరాన్లో పాకిస్తాన్ చీలికలు తీసుకురావడం అన్నటువంటి చూసుకోవాల్సి ఉంది.